ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము రూతు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయునని యెహోవా స్తుతి నొందుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయునని యెహోవా స్తుతి నొందుగాక. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోనే ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక స్త్రీని గురించి మనము తెలుసుకోబోతూ ఉంటున్నాం. ఆ స్త్రీ రూతు మోయాబీయురాలు, మరి అన్యురాలు, విధవరాలు. అయితే రూతు జీవితాన్ని దేవుడు ఏ రీతిగా మరి మార్చాడో ఈ 4వ అధ్యాయంలో మనం చూడగలము. మరి రూతు మోయాబీయురాలు అయినప్పటికీ నయోమి కుమారులను చనిపోయిన తర్వాత నయోమి జతలో మరి రూతు మరి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాము. రూతు జీవితాన్ని ఏ రీతిగా ఫలభరితంగా మార్చాడో మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పై భాగంలో మనం గమనించిన కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎద్దుకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అవునట్లు అనుగ్రహించిన కనుక ఆమె కుమారును కనెను. మరి రూతు విధవరాలైనప్పటికీ నయోమి తిరిగి ఆ యొక్క మోయాబు దేశం నుండి తిరిగా తన పితరులైన దేశానికి వస్తున్నటువంటి సందర్భంలో మరి బోయజు పొలములో పరిగె ఏర్కొనుట, మరి బోయజుతో మరి ఆ యొక్క వివాహానికి ఆ నయోమి ఒప్పించటము. ఎందుకనగా రూతు యవ్వనంలో ఉంటున్నది. మరి ఆ యవ్వన జీవితాన్ని వ్యర్థపరచకుండా మరి బోయజు దావీదు వంశస్థుడుగా మరి రూతు బోయజులో నుండి దావీదు వంశము వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. అనగా యేసుక్రీస్తు జననానికి మరి మూలము ఇక్కడ నుండి మనం చూస్తూ ఉంటున్నాం. రూతు జీవితాన్ని దేవుడు మార్చాడు. రూతు బ్రతుకును మార్చాడు బోయజు ద్వారా. మరి దేవుని యొక్క సంకల్పం అదంతా కూడా దేవుని యొక్క చిత్తం. అందుని బట్టి రూతు ఒక శ్రేష్టమైనటువంటి రూతుగా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ మనం ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కనెను. ఆ పైభాగంలో గమనించిన 12వ వచనంలో, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేంలో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనరాని వలన నీకు దయచేయు సంతానము నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరేసు కుటుంబం వల్లే నుండునుగాక అనిరి. మరి 11వ వచనం, అందుకు పూర్వద్వారం నుండి నా ప్రజలందరూ పెద్దలను మేము సాక్ష్యము. యెహోవా ఈ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్లజేసి రాహేలును పోలిన దానిగా లేయాను పోలిన దానిగాను చేయునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదాలు రూతు పైన మెండుగా ఉంటున్నాయి. అందుకే రూతు జీవితాన్ని దేవుడు మార్చాడు. మోడు బారినటువంటి జీవితము రూతుది. అయితే చిగురింప చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. రూతు విధవరాలైనప్పటికీ, అన్యురాలైనప్పటికీ, మోయాబీరాలైనప్పటికీ, దేవుణ్ణి ఎరగనటువంటి స్త్రీగా ఉన్నప్పటికీ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని రూతుకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. క్రీస్తు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు మరి నిరాకరింపబడినవేమో, తృణీకరింపబడినవేమో, అయితే దేవుడు నిన్నే ఎన్నుకుంటాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు పెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చునుగాక. ఆమేన్.